తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 12/2/2025 బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఎందుకంటే ఇక్కడ తాజాగా ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్క రైతు సోదరులకైతే మెసేజ్ అయితే వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. ఆ మెసేజ్ రాగానే ఇక్కడ మెసేజ్ అనే దాని గురించి చెప్పండి నాకు ఏమనంటే, మెసేజ్ మీకు ఏమైనా వచ్చింది, డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏ ఖాతా నెంబర్ అయితే 5 అక్షరాలు చూపిస్తుందో ఆ ఖాతాలోనే పడతాయి అనమాట. మీకు చాలామందికి ఒక ఖాతా నెంబర్ అక్కడ మీకు మెసేజ్ వస్తే ఇంకో ఖాతాలో చెక్ చేసుకొని డబ్బులు పడలేదన్న అని చెప్పేసి చెప్తున్నారనమాట. మీరు అక్కడ కరెక్ట్గా అకౌంట్ నెంబర్ అయితే చూసుకోండి. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈరోజు ఏ గ్రామాల వరకు డబ్బులు పడుతున్నాయి, మొత్తంగా ఎంత డబ్బులు అనేవి ఈరోజు విడుదల చేస్తున్నారు, మొత్తం రైతులకు ఈరోజు 5 ఎకరాల వరకు పడుతున్నాయా, 10 ఎకరాల వరకు పడుతున్నాయా, వీటన్నిటి గురించి స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. తప్పకుండా మీకు ఇప్పటివరకు రైతు బంధు పడ్డదా లేదా అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీకు రైతు బంధు పడకపోతే అన్న పర్లేదు అని చెప్పి అయితే కామెంట్ చేసేయండి అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి, బ్రేకింగ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమ. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారనమాట, అకౌంట్లో డబ్బులు జమ అని చెప్పేసి అయితే. తెలంగాణలో రైతులకు శుభవార్త, 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ రైతులకైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్తున్నారనమాట. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ 2 ఎకరాల వరకు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున మొత్తం అయితే 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,223 కోట్లు జమ చేసింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క ఎకరానికి మొత్తం 6,000 చొప్పున, అంటే మనకి నిన్న మొన్నటి వరకు ఒక్కో ఎకరం వరకు 2 ఎకరాల వారి వరకు అయితే పూర్తి చేశారనమాట. అలా వచ్చేసి ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేశారు. ఇలా మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో, ఓకేనా, 17 లక్షల రైతుల మంది ఖాతాల్లో మొత్తం 2,223 కోట్ల డబ్బులు అయితే మనకైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ కాగా ఇప్పటికీ ఎకరం పొలం ఉన్నవాడు 17 లక్షల మంది రైతులకైతే ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు 1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ మొత్తం ఏమన్నారంటే 2 ఎకరాల వరకు పూర్తి అయిపోయింది అన్న దాని గురించి స్పష్టత ఇచ్చారనమాట. అయితే ఈరోజు వచ్చేసి 3, 4, 5 మనకైతే పడబోతున్నాయి అనమాట. 3, 4, 5 వరకు ఈరోజు అయితే జమ చేస్తున్నారు. ఇంకొక అర్ధగంట లేదా గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ప్రభుత్వం కూడా స్పష్టంగా అయితే చెప్పిందనమాట, ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నాం, దాంతోపాటు 3 పథకాలను కూడా అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. మీకు ఆ పథకాలు కూడా ఏమేంటో తెలుసు. ఇక్కడ రైతు భరోసా ఒకటి, ఇంద్రమ్మ ఇల్లు ఒకటి, ఆత్మీయ భరోసా ఒకటి, కొత్త రేషన్ కార్డులు ఒకటి, ఈ 4 పథకాలను కూడా అమలు చేస్తూ దాంతోపాటు మనకి రైతు భరోసా ఇస్తున్నారనమాట. అయితే మీకు ఆల్రెడీ చెప్పారు ప్రభుత్వం, ఫస్ట్ ఒక గ్రామంలో ఇస్తాం, ఆ గ్రామం అయిపోయిన తర్వాత ఇంకో గ్రామం, తర్వాత ఇంకో గ్రామం, ఇలా గ్రామాల వైజ్గా మేము విడుదల చేసుకుంటూ వస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగానే మనకైతే ఒక్కొక్క గ్రామంలో విడుదల చేసుకుంటూ వస్తున్నారు. మీ గ్రామంలో కూడా త్వరలోనే ఈ 4 పథకాలు అయితే అమల్లోకి అయితే వస్తాయి. మనకు ప్రభుత్వం పెట్టిన డేట్ వచ్చేసి మార్చి 31 అనమాట. ఈ మార్చి 31లోగా ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయాలని చూస్తుంది ప్రభుత్వం. తప్పకుండా ఈ మార్చి 31లోగా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. డబ్బులు పడగానే మీకు తప్పకుండా ఒక మెసేజ్ కూడా వస్తుంది. నాకు ఆ మెసేజ్ రాగానే చెప్పండి. అలానే మీకు ఎన్ని ఎకరాలకు పడ్డాయని కూడా ఒక కామెంట్ చేయండి. చాలామంది డబ్బులు పడ్డాయని పెడుతున్నారు కానీ ఎన్ని ఎకరాలకు పడ్డాయని చెప్పి కామెంట్ పెట్టట్లేదు. అయితే ఇందులో ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ అమౌంట్ విషయంలో సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట. మీ పొలం కనుక సాగు చేసి ఉండి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే గైస్, ఇది టోటల్గా వచ్చేసి. ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.